అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ కటకటాల వెనక నెట్టేస్తోంది. పేదలను జలగల్లా పీకుదింటున్న లంచగొండల ఆట గట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దూకుడుపై రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా ఏసీబీకి చిక్కేవారి సంఖ్య రెట్టింపవుతోంది. ఏ చిన్న పని కావాలన్నా బల్ల కింద చెయ్యి తడపాల్సిందనేలా కొంతమంది వ్యవహారం సాగిపోతోంది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్ ఇలా శాఖ ఏదైనా లంచం ఇవ్వనిదే పని కావడం లేదన్న ఆవేదన జనంలో వ్యక్తమవుతోంది. దొరికితేనే దొంగ, లేకపోతే దొరల్లా తిరిగేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ తహసీల్దార్ ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో ఓ ఎస్ఐ, ఓ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇక మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ ఆఫీసర్, ఏఈ, పంచాయతీ సెక్రటరీ వల్లో పడ్డారు. ఇక కొమరం భీం జిల్లాలో ఓ మండల వ్యవసాయ శాఖ అధికారి, ఓ మహిళా ఎస్ఐ లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఒకే నెలలో 7గురిపై కేసులు నమోదయ్యాయి. రవాణా శాఖ, బోర్డర్ చెక్పోస్టులపై కూడా ఏసీబీ కన్నేసింది. అక్కడ జరుగుతున్న అవినీతి బాగోతాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కరప్షన్ కింగ్లను కటకటాల్లోకి పంపింది. నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా డబ్బులు తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ను పట్టేసింది ఏసీబీ. ఇలా ఈ జిల్లా, ఆ జిల్లా, ఈ శాఖ, ఆ శాఖ అనేది కాదు, పెద్ద సారా, చిన్న సారా అనే భేదం కూడా లేదు. పని కావాలంటే పైసా ముట్టాలనే పరిస్థితి కొన్ని చోట్ల తయారైంది. దీంతో దూకుడు పెంచిన ఏసీబీ అన్ని శాఖల్లో జరిగే అవినీతి, లంచగొండిలు, వేలకు వేలు జీతాలు తీసుకుని కక్కుర్తిపడే లంచావతారుల ఆట కట్టిస్తున్నారు. ఇక ప్రైవేటు సైన్యం పెట్టుకుని పని కానిచ్చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాత్రం పైసా లేనిదే పని కాదన్న కామెంట్ ఉన్నా పైనుంచి వస్తున్న ఒత్తిడితో అటువైపు కూడా చూడటం లేదన్న విమర్శ కూడా ఉంది. అది కూడా నెరవేరిస్తే ప్రజలు సంతోషంగా ఆఫీసులకు వెళ్లగలుగుతారు.